వేణు అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే హామీలు ఏవో ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చి వాటిని నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు ఆశ చూపించి ఎన్నికల్లో ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిండ్రు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తన అసలు బుద్ధిని బయట పెట్టుకుంటా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆల్రెడీ ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయిపోయింది తెలంగాణకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి అన్ని విధాలుగా కూడా అనేక విభాగాల్లో. కానీ అంటే మీరు ఇంకేదో గొప్పగా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఉన్న వ్యవస్థను ఉన్నట్టుగా కనీసం సజావుగా కూడా నడిపించే శక్తి లేదా అంటే ఈ నిర్వహణలో ఎందుకు ఈ నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు అని అంటే ఒకవైపు కొన్నిటికి సమాధానం ఏమొస్తుందంటే కక్ష రాజకీయాలకు వాటి మూలంగానే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తూ వచ్చింది అనేది ఒక ప్రజలకి కొంత సమాధానం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా పరిపాలన పూర్తి స్థాయిలో గాలి కొదిలేసి ఉన్న వ్యవస్థను కూడా నాశనం చేసి వ్యవస్థలు పనిచేయకుండా పూర్తి స్థాయిలో స్తబ్దంగా ఉండేటట్టుగా చేసి కేవలం రాజకీయాలు మాత్రమే చేసుకుంటూ వెళ్తే నడుస్తుందా పరిపాలన? ప్రతి విషయంలో కూడా రాజకీయం దూరితే మాత్రం ఏ పని కూడా జరగదు. ఎందుకంటే ప్రజలనేవారు మ్యాండేట్, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే ప్రజలు ఆదరిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చే ముందు సకల సౌకర్యాలు కల్పిస్తాం, మీకు ఇన్ని విధాలుగా మేము రకరకాలుగా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన నేపథ్యంలో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆశ ప్రబలింది. ఏంటంటే 15,000 ఇస్తాం, 10,000కు 15,000 ఇస్తాము, మరోవైపు పెన్షన్ పెంచేస్తాము, మరి వీళ్లకు సన్న ఓట్లు దొడ్డు ఓట్లకు కూడా 500 ఇస్తాము, మరోవైపు ఇటు రుణమాఫీ చేస్తాం అంటే రకరకాలుగా ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ప్రజలు కూడా ఆశకు లొంగినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. చెప్పడం ఈజీయే, కానీ వాటిని ఆచరించాలంటే చాలా కష్టం. ఆ ఆచరించడమే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఒక అంటే చాలా క్రిటికల్ పొజిషన్ గా మారిందనే చెప్పాలి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మరోవైపు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అంటే ఎన్నికలు ఇప్పటి వరకు కూడా కాకపోవడం, మరోవైపు అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం, మరోవైపు గ్రామాలే కాదు ఇప్పుడు రైతులకు ప్రత్యేకంగా 2 లక్షల తక్కువ ఉన్నా మేము రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా చాలా కష్టాలు పడుతున్నట్టు నేపథ్యం. మరోవైపు గతంలో ఏం చెప్పిండ్రు, ప్రజాపాలన నేపథ్యంలో మీకు రేషన్ కార్డులు ఇస్తాము, మీకు ఏదేది కావాలో ఒకే అప్లికేషన్లో నింపియమని చెప్పిండ్రు, తర్వాత కులగలను అని చెప్పారు, తర్వాత ప్రత్యేకంగా అని చెప్పిండ్రు. మరోవైపు చూసుకుంటే మొన్న ఏం చేశారు, 26 తర్వాత తప్పకుండా ఒక మండలానికి ఒకటే గ్రామం ఎంపిక చేస్తున్నామన్న నేపథ్యం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే 26 తర్వాత తాము పెట్టిన అప్లికేషన్లకు రేషన్ కార్డులు వస్తాయి, రైతు భరోసా వస్తుంది, ఇవన్నీ కూడా తమకు చేస్తారని చెప్పి ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆశలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆశ నిపాతంగా మరి, ఎందుకంటే ఒకే గ్రామాన్ని ఎంపిక చేయడం పైలట్ గా ఈ నేపథ్యం. అంటే మిగతా గ్రామస్తులు మరి మా ఎప్పుడు చేస్తారు అని చెప్పి ఆలోచన పడ్డ నేపథ్యం. 31 తర్వాత అంటే కనీసం 1-2 నెలల టైం పడుతుందని చెప్పిన నేపథ్యం. అంటే ముఖ్యంగా మనకైతే ప్రత్యేకంగా దీన్ని చూస్తే మాత్రం అడ్మినిస్ట్రేషన్ లోపం ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. కన్ఫ్యూజన్ ఏంటంటే తాంబూలాలు ఇచ్చేసాం తనకు చావండి అన్నట్టు, మేమైతే అప్లికేషన్లు అన్ని తీసుకున్నాం ఇది చేసినాం అని చెప్తున్నాయి, కానీ అది ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా వీళ్ళు చేయట్లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో మాత్రం చాలా నిరాశ నిస్పృహ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలు దీని విషయంలో ఏది కూడా వాళ్ళు మౌనంగా ఉన్నంత మాత్రాన మనం ఏదో అయిపోతుంది అనుకోదు, వాళ్ళ మౌనం చాలా ప్రమాదకరం ప్రజలు కూడా. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, లేదా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఆప్షన్ లో కూడా అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి స్థానిక నేతలు వచ్చి వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లేకుంటే మాత్రం చాలా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సిన ప్రభుత్వానికి అయితే కష్టాలు ఎదుర్కొనే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది.